మన దగ్గర పురుషులకు తగ్గట్టుగా ఆడవాళ్లు లేరు. అందువల్లే చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదు. ఫలితంగా చాలా మంది ఈడొచ్చిన అబ్బాయిలు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. గతంలో అటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది కాదు. కానీ ఆడపిల్లలపై ఆంక్షలు, భ్రూణ హత్యలు వంటివి పెరిగి ఆడపిల్లల సంఖ్య తగ్గింది. అందువల్లే మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే లాత్వియా దేశంలో మాత్రం విచిత్రంగా ఉంది. అక్కడ పురుషుల కొరత విపరీతంగా ఉంది. దీంతో మహిళలు పురుషులను అద్దెకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అనేక నివేదికలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నాయి. లాత్వియా దేశంలో పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్, పెయింట్లు వంటి పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. చాలా మంది అమ్మాయిలు తమ జీవిత భాగస్వాముల కోసం దేశాలు దాటి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఇక్కడ మాత్రమే గంటల ప్రాతిపదికన మగాళ్లతో పని చేయించుకోవడం బ్రిటన్లో కూడా ఉంది. లాత్వియా దేశంలో ఆడవాళ్ల మీద అంతగా ఆంక్షలుండవు. పైగా అక్కడ వరకట్నం లాంటి వ్యవహారాలు ఉండవు. అందువల్లే అక్కడ ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పైగా ఆడవారు పుడితే అదృష్టం వరించిందని చెబుతూ ఉంటారు. అందువల్లే ఇక్కడ ఆడవాళ్లు ఎక్కువగా ఉంటారట. మొదట్లో ఇక్కడ ప్రజలు ఆడవాళ్లకు జన్మనివ్వడానికి ఆసక్తి చూపించేవారు. అందువల్లే ఇక్కడ ఆడవారి సంఖ్య పెరిగిపోయింది. ఆడవారి సంఖ్యకు తగ్గట్టుగా పురుషులు లేకపోవడంతో జనాభాలో లింగ అంతరం పెరిగింది. దీంతో ఆడవారి అవసరాలు పెరిగాయి. వారి అవసరాలకు తగ్గట్టు పురుషులు లేక ఆ అవసరాలు తీర్చడానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేయడానికి పురుషులు లేకపోవడంతో ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా అక్కడి ప్రజలు సిద్ధమయ్యారు. మగవాళ్లు మాత్రమే పనిచేసే విభాగాలలో గంటకు ఇంత చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్త వివిధ మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది ఔత్సాహిక ఇండియన్ నెటిజన్లు ఏకంగా అక్కడికి వెళ్లిపోతామని పేర్కొంటున్నారు.